తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెనుగొండ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజావేదికపై ఇది మంచి ప్రభుత్వం లోగోను మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు, ఆచరణ నియోజకవర్గ శాసనసభ్యులు పీతన్ సత్యనారాయణ ఆవిష్కరించారు. తుఫాను వరదలతో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం సభ్యులు సీఎం సాయ నిధికి 3,15,000 రూపాయలను ఎమ్మెల్యే శ్రీనివాస్ అందజేశారు. వారితో పాటు కొండ్రుప్రోలు జన సైనికులు 50,000, నందమూరు సర్పంచ్ శనగన రాంబాబు 15,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను వరదతో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద బాధితుల సహాయార్థం విరాళాలను సేకరించి ముందుకు రావాలని కోరారు. ఎన్నికల వరకే పార్టీలని, ప్రజా సంస్థలే ప్రధానంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ సమావేశం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో సమస్యలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సునీల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, వైస్ ఎంపీపీ రంగబాబు, సుప్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఏడాది కాలంలో ఎర్రకాలువకు పూర్ణ గంటలను పూడుస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ పునుకుమారి శేషులత అధ్యక్షన మండల సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎర్రకాలువ కారణంగా నియోజకవర్గంలోని 2 మండలాల్లో 14,000 ఎకరాల ముంపు గురైందని అన్నారు. ఎర్రకాలువ రాబోయే కాలంలో మరో బుడమేరుగా మానున్నదని ప్రచురించినట్లు తెలిపారు. ఇప్పటికే అధికారులు గండ్లు పూడ్చేందుకు ప్రణాళిక చేయవలసి ఉందని అన్నారు. అయితే ఆ పరిస్థితి లేదని అన్నారు. రాబోయే సమావేశానికి ఎర్రకాలువ అధికారులు రప్పించాలని ఎంపీడీఓ విశ్వనాథానికి ఆయన ఆదేశించారు. ఎర్రకాలువ ముంపు నివారణ రహదారుల నిర్మాణాలను తీసుకుని ప్రణాళికాబద్ధంగా రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు సూర్పణ రామకృష్ణ, కట్టా రాంబాబు, ఎంపీడీఓ ఎం విశ్వనాథ్, తహసీల్దార్ సునీల్ కుమార్, హౌసింగ్ డిఈ ప్రసాద్, పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పార్టీలకు అతీతంగా తాను జనసేన పార్టీకి చెందినప్పటికీ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీకి చెందిన చందు కుటుంబ సభ్యులకు అందించిన ఆర్థిక సహాయానికి, వారి కుటుంబానికి కలిగించిన నమ్మకానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తమ హర్షామోదాలను వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పెద్ద తాడేపల్లి గ్రామానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీ సభ్యులు పొన్మర్తి చంద్రశేఖర్ శ్రీనివాసరావు అకాల మరణానికి చెల్లించిపోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్ వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వారి పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా మాట్లాడడమే కాకుండా తన వంతు సాయంగా 5 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పశుమర్తి చందు పిల్లలకు అందించారు. అందుకు చెల్లించిన ముఖ్యమంత్రి కూడా పెద్ద మనసుతో తన వంతు సాయంగా 3 లక్షల రూపాయలను చందు కుటుంబ సభ్యులకు అందజేయడమే కాకుండా వారి పిల్లల ఉన్నత చదువుల కోసం అయ్యే ఖర్చును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు చందు మేనమామ నూనె సీతయ్య, బొరుసు లక్ష్మణరావు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తానని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి హామీ ఇచ్చారు. ఉండిలో శుక్రవారం జరిగిన ప్రజా సదస్సులో ఆమె స్వచ్ఛతా హీ సేవ, ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. పంట కాలువలు, మురుగు కాలువ వెంబడి పెరిగిన ఆక్రమణలు పెద్ద సమస్యగా మారాయని అన్నారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పెరిగిపోయాయని, వీటిని తడి, పొడి, చెత్తగా విభజించి సంపద సృష్టించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. వర్షాలతో విజయవాడలో ఎదురైన ముంపు బెడద నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని వివరించారు. మొదటిసారిగా నేను ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చింది పాలకోడేరులో జెడ్పీ హై స్కూల్లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేయడం జరిగింది. అక్కడ స్కూల్లో చాలామంది పిల్లలు చదువుతున్నారు. అంటే 700 మంది పిల్లలు, అంత పెద్ద పెద్ద హై స్కూల్స్ ఉన్న మన జిల్లాలో ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి స్కూల్స్ని డెవలప్ చేయడానికి పూనుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గ్రామస్తులు, ఇక్కడ ఉండే వారందరూ కూడా దానికి సహకరిస్తూ
తోచిన విధంగా సాయం చేస్తూ ముందుకి వెళ్తాం. డెవలప్మెంట్ అంతా కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇక్కడ కొన్ని కెనాల్స్ ఆక్రమించడం, చెత్త మీద కూడా చెత్త గురించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సి ఉంది. ఎక్కడ చూసినా ఈ చెత్త కుప్పలు, దానికి ఎప్పుడైతే మనం డ్రై వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేయడం లేదో అవన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యల కింద మారిపోయి ఊరికి ప్రజలకి కూడా అనారోగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. విజయవాడలో ఏ విధంగా వర్షాలు వస్తే అక్కడ గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకుని అక్కడ తొందరగా కోలుకునే విధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు కూడా ఆకివీడు, ఉప్పుటేరు వరదతోటి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఇక్కడ కూడా మనం అంతా తిరిగి ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ తిరిగి దానికి రిలీఫ్ చర్యలు, యనమల డ్రైన్ కానీ, గోదావరి రివర్స్ కానీ మనం టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఈ సందర్భంగా ఉప్పుటేరు మీద, ఆ చేతిమిల్లి ప్రాంతంలో, తర్వాత కోపెల్ల డ్రైన్స్ మీద, కాళ్ళకి ఇరువైపులా ఉండే డ్రైన్స్ మీద కూడా స్లూయిస్ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనని తయారు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ 10 మంది ఇబ్బంది పడినా 10,000 మంది ప్రజాహితం కోసం అందరూ ముందుకు రావాలని అన్నారు. సంకుచిత భావాన్ని వీడి అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఉండే ఉన్నత పాఠశాలలో 60 లక్షల ఖర్చుతో చేస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. ఉండిలో రైల్వే పైవంతెన రిటైర్డ్ పూర్తయిందని 10 నెలల్లోపు ఈ పని జరిగేలాగా చేసి చూపిస్తామని అన్నారు. ఆ ప్రాంతంలో రహదారి మరమ్మతు పనులు 2-3 వారాలు పూర్తి చేయనున్నామని వివరించారు. ఏమేమి మంచి పనులు ప్రభుత్వం చేసింది అన్న దాని మీద రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ కార్యాచరణ రూపొందించారు. అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఏమేం చేసామో అనేది ప్రజలకు చెప్తూ 100 రోజుల్లో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనే కాకుండా ఈ ఉండిలో ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధులుగా మన అందరం కూడా ప్రజలకు ఏం చేసామో అనే విధంగా కూడా ముందుకెళ్ళే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. ఉండిలో మరి ఎక్కడికక్కడ మరి చాలా చోట్ల ఆక్రమణలు, అపరిశుభ్రత ఎక్కువగా ఉందని చెప్పి ముందు ఇక్కడే ప్రక్షాళన మొదలుపెట్టడం జరిగింది. కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో, అలాగే గ్రామ సర్పంచ్, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఒక 10 మంది సఫర్ అయిన 10,000 మంది ఉన్న ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ జంక్షన్ అంతా చూశారు, ఆ పార్క్ కలెక్టర్ గారు ప్రారంభించారు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు మళ్ళీ ఏమైనా వర్షాలు రాకపోతే ఖచ్చితంగా ఉండి స్కూల్ అనుకున్నట్టు సుమారు ఒక 60 లక్షల పైగా ఖర్చుతో ఉండి స్కూల్ అద్భుతంగా రెడీ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కూడా మళ్ళీ రీటెండర్ అయిపోయింది. ఆ పక్కన రోడ్డు కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాం. ఆ రోడ్డు కూడా పని ప్రారంభించారు. ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అవుతుంది. స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా వన సంరక్షణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పాములపర్రు ఎంపీటీసీ సభ్యుడు ఎల్లపల్లి వెంకటేశ్వరరావు, మున్నూరు వెంకట సోమరాజు తెలిపారు. పాములపర్రు, చిలుకూరు మంచినీటి చెరువు గట్టుపై గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. చిలుకూరు గ్రామ సర్పంచ్ మున్నూరు వెంకట సోమరాజు మాట్లాడుతూ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు గ్రామానికి సంబంధించిన పరిశుభ్రత కార్యక్రమం చేపడుతున్నామని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమం గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో బంగారు రాజు, రవి, కేసన యాదగిరి, పంచాయతీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలం సంబంధించి గ్రామానికి సంబంధించి
స్వచ్ఛత కార్యక్రమంలోని ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని గవర్నమెంట్ వారు ఆదేశం ప్రకారంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేపట్టాము. ఇవాళ మొక్కలు నాటడం జరిగింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఏదో ఒక గ్రామానికి సంబంధించి మంచి కార్యక్రమం చేపట్టాలని మేమంతా కూడా నిశ్చయంతో ఉన్నాము. దీనికి మీడియా వారికి అందరికీ ఇవాళ మా గ్రామానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా మా తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాం. ఉన్నత చదువులు చదివి మంచి స్థితిలో స్థిరపడాలని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, మునుగురు శివరామరాజు అన్నారు. శుక్రవారం ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ లయన్ సాయిరాజు సాంబశివరాజు ఇంట్లో వాడపల్లి అభినయ వర్మకు చదువు నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్ సూర్యకుమారి, లయన్ సాంబశివరాజు, మహేష్, నీలిమ, దిలీప్, సింధులు ఆర్థిక సాయం చేశారు. ఈరోజు ఈ లయన్స్ క్లబ్కి సహాయం చేసిన సాంబశివరాజు గారికి అలాగే సూర్యకుమారి గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు చేయాలని నేను కోరుకుంటూ మన ఉండి లయన్స్ క్లబ్ తరపున అతనికి ఇంటర్మీడియట్లో 94% వచ్చింది, అంటే 940 మార్కులు వచ్చినాయి. అలాగే స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో అతను కంప్యూటర్ సైన్స్ సిఎస్సి చదువుతున్నారు. వారు ఇప్పటివరకు మన పెద్దలు చెప్పినట్లుగా ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతుంటే దాన్ని మరి మన మిత్రులు అనుకుంటున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని ఆయనకి ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటా ఉంటే ఈ లోపల అంటే ఎవరైనా మీరు మాకు సహాయం చేయండి అని అడుగుతాము. కానీ మరి సాయిరాజ్ సాంబశివరాజు గారు అలాగే సూర్యకుమార్ గారు వారికి వారే ఫోన్ చేసి ఎవరైనా ఇలాగా విద్యార్థులు ఎవరన్నా నిరుపేదలు ఉంటే వారికి సహాయం చేద్దాము, మనం అమౌంట్ ఇద్దామని వారే చెప్పడం జరిగింది. మరి ఎంతో ఆనందదాయకం మన లయన్స్ క్లబ్ తరఫున ఈ విధంగా చేయటం. వారికి ఈరోజు అంటే అడిగే వారికి ఫీజు ఎంత అవుతుందండి అంటే 58,000 రూపాయలు అవుతుందండి అని విద్యార్థి చెప్పడం జరిగింది. అయితే 58,000 రూపాయలు కూడా నేను ఇచ్చేస్తానని వారు ఇప్పుడు ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యువతలో మార్పు తీసుకురావాలని తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యుత్ను కూడి సరైన విధానంలో ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందని అన్నారు. నా మనోభావాలు మీతో పంచుకోవడం అనేది ఇది అమితమైనటువంటి గౌరవంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వేదిక ముందున్నటువంటి యువతరాన్ని చూస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి భావన కలగక తప్పదు. ఎందుకంటే చాలా ఉత్సాహం, కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేమేదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి, సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత. కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన. ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ కూడా ఏజ్డ్ కంట్రీస్ అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి దేశాలుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో అతి యువ దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనించాలి. సంక్షేమ వసతి గృహాల్లో సిఎస్ఆర్ కింద వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించినట్లు, అందుకు అనుగుణంగా ప్రతిపాదన అంచెలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పరిశ్రమ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, చేపట్టవలసిన పనులు, అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన ప్రతిపాదనలపై వసతి గృహాల వారీగా సమీక్షించడం జరిగింది. నివాస యోగ్యంగా లేని శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలను వేరే చోటకు మార్పు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రాజమండ్రిలో 2 రోజుల పర్యటనలో భాగంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ రాజమహేంద్రవరాన్ని
2 రోజులు సందర్శించారు. ఇందులో భాగంగా 2వ రోజు శుక్రవారం జైలు మొత్తం తిరిగి చూశారు. జైలు బ్యారకులు, కిచెన్, బేకరీ, స్కూల్, లైబ్రరీ, పిల్లల విభాగం, పాక్షిక ఆరు బయట జైలు సందర్శించి మొత్తం తనిఖీ చేశారు. మహిళా ఖైదీలతో మాట్లాడి క్షేమ సమాచారాలను, వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి ఆరా తీసి వారికి మంచి పరివర్తన కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చెరకు టన్నుకు 9.5 రికవరీ శాతంపై 4,000 మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరుకు రంగ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రావు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ద్వారకా తిరుమల మండలంలో తక్కెలపాడు, గున్నంపల్లిలో పర్యటించి రైతులు సాగు చేసిన చెరుకు పంటను పరిశీలించారు. తక్కెలపాడులో చెరుకు రైతు ముల్లంగి ఈశ్వరరెడ్డి సాగు చేస్తున్న 2,428 విత్తం చెరుకు దిగుబడి ఎకరాకు 70 టన్నులు రావడంతో సాగు వివరాలను సేకరించారు. ఈనాటి బంగారు మాట. సమయాన్ని సరిగ్గా వినియోగించలేని వ్యక్తులు ఎందులోనూ విజయం సాధించలేరు. షేక్స్పియర్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజనస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.